సరిహద్దుల్లో భారత్ పటిష్టమైన రక్షణ వ్యవస్థతో పాకిస్తాన్ దాడులన్నిటి కూడా తిప్పికొడుతోంది. సో ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉండడం వల్ల ఇది సాధ్యమైందనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వెపన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, గాల్లోనే పాక్ ఎటువంటి అటాక్స్కు ట్రై చేసినా కూడా గాల్లోనే వాటిని పేల్చేస్తున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు పాక్ ఫర్దర్గా దాడులకు పాల్పడకుండా కట్టడి చేసే విధంగా భారత్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకి స్పష్టమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక ముందు ఏం జరగబోతోంది, దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, దీనికి సంబంధించి వాళ్ళ మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు మాజీ కల్నల్ రమేష్ కుమార్ గారు, ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రమేష్ కుమార్ గారు. జై హింద్. రమేష్ కుమార్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు భారత్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది అండ్ అంతర్జాతీయంగా చూసుకుంటే కూడా పాకిస్తాన్ ఒంటరి అయిపోయిన సిచ్యువేషన్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే అబద్ధాలే మాట్లాడుతుంది, పదే పదే దాడులకు ప్రయత్నిస్తోంది, ప్రపంచానికి కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. చాలా కరెక్ట్ గా చెప్పారండి మీరు. పాకిస్తాన్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా అబద్ధాలే చెప్తూ వస్తుంది. గతంలో కూడా చాలాసార్లు యుఎన్ లో కూడా అబద్ధాలు చెప్పింది. ఆ తర్వాత వాళ్ళ నాలుక వాళ్లే కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి మతోన్మాద ఉగ్రవాద చర్య ఏదైతే ఉన్నదో దానికి మన భారత చాలా స్పష్టంగా వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాన్ని వెతికి పిన్ పాయింట్ గా అంతవరకు మాత్రమే డిస్ట్రాయ్ చేసింది. స్థావరాలు, ఆ స్థావరాల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్, ఆ స్థావరాల్లో ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, వాళ్ళని ట్రైనింగ్ చేసేవారు, వాళ్ళందరూ కూడా దాంతో పాటు హతమైనట్టు మనకి సమాచారం పూర్తిగా అందింది. అంతేకాకుండా పాకిస్తాన్ టీవీలో కూడా విజువల్స్ చూసాము. ఆ తర్వాత మన భారతదేశం పైన వాళ్ళు ఒక లిమిటెడ్ దండయాత్ర లాగా, యుద్ధం లాగా ఏదో కొన్ని ఆర్టిలరీ షెల్లింగ్ ఆల్ అలాంగ్ ది బార్డర్, మొత్తం బార్డర్ నుంచి పైనుంచి కింది దాకా దాదాపు జైసల్మేర్ వరకు వాళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్ చేయడము జరిగింది. అంతేకాకుండా నిన్న రాత్రి ముఖ్యంగా మనం 8:30-9 మధ్య ప్రాంతంలో వాళ్ళు చాలా వరకు కొన్ని డ్రోన్స్ పంపించారు. ఈ డ్రోన్స్ ద్వారా కొన్ని ఎక్స్ప్లోజివ్స్ అవి అటువంటివి పంపించి మన జమ్మూ ఎయిర్పోర్టు, శ్రీనగర్ ఎయిర్పోర్టు, లేకపోతే మన జైసల్మీర్ ఎయిర్పోర్టు, ఇటువంటివి వాటి మీద నష్టం చేద్దామని వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. మీరు చాలా కరెక్ట్ గా చెప్పినట్టు మన దగ్గర లాంగ్ రేంజ్ మిజైల్ సిస్టమ్ S-400 ఉంది, అట్లనే మీడియం రేంజ్ శామ్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా వాటిని మనము ఇమీడియట్ గా ఏదైతే ఉందో మనము న్యూట్రలైజ్ చేసేసి మన భారత భూభాగాన్ని, మన భారత సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మన సివిలియన్స్ ప్రాణాలని మనం కాపాడాము. ఏదో ఒకటో రెండు కొంతమందికి గాయాలు అండ్ ఒక అన్ఫార్చునేట్ మృత్యు వహించినట్టు కూడా మనకి సివిలియన్స్ క్యాజువాలిటీ తెలిసినట్టుంది. అయితే ఇది మనము ఇంతవరకు ఏం చూస్తున్నాము అంటే మన భారతదేశం చేసిన చర్య ఏదైతే ఉందో మనం టెర్రరిస్ట్ స్థావరాల వరకు మాత్రమే మనము హతమార్చాము. మనం ఏ ప్రకారమైన ఎస్కలేషన్ చేయలేదు. అంటే ఎస్కలేషన్ అంటే యుద్ధానికి పూనుకున్నట్టు ఏ ప్రకారమైన సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఏ ప్రకారమైన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, లేకపోతే ఏ ప్రకారంగా కూడా సివిలియన్స్ కూడా మనము దీంట్లో మనము నష్టపరచలేదు, గాయపరచలేదు అండ్ ఎస్కలేటరీ చేయలేదు. ఎస్కలేటరీ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ లో ఇటువంటి యుద్ధ ప్రణాళికలు మనం ఏం చేయలేదు. కానీ దానికి పాకిస్తాన్ రివర్స్ గా ఏం చేసింది అంటే ఆల్ అలాంగ్ అవర్ బార్డర్ మన సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద, మన సివిలియన్ హౌసెస్ మీద, లేక మన ఎయిర్పోర్ట్స్ మీద, మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అండ్ ఇది ఒక యుద్ధం అనమాట. వారి తరఫు నుంచి ఇది యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేయరు, మన తరఫు నుంచి మనం ఏమి దీని యుద్ధం ఏమి స్టార్ట్ చేయలేదు అని. సో వాళ్ళు దీనికి ఏం చేశారు అంటే ఒక ప్రాపగండా వార్ స్టార్ట్ చేశారు. అయితే రమేష్ కుమార్ గారు, ఈ విషయంలో భారత్ చాలా క్లియర్ గా ఉంది, శాంతిని కోరుకుంటా ఉంది. ప్రధానంగా పౌరులకు ఏ విధంగా కూడా నష్టం జరగకుండానే ముందుకెళ్తూ ఉన్న సిచ్యువేషన్స్ మనకు చాలా సార్లు కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, కేవలం ఉగ్ర స్థావరాలు ఎక్కడైతే భారత్ మీద అటాక్ ప్రయత్నం చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో అక్కడక్కడ స్థావరాల మీద మాత్రమే భారత్ అటాక్ చేస్తూ వెళ్తున్న సిచ్యువేషన్. కానీ పాకిస్తాన్ ఇంకా స్టిల్ ఎక్కడెక్కడైతే ఛాన్సెస్ ఉన్నదో అక్కడ తనకి అవకాశవాదంగా వినియోగించుకోవడానికి
ట్రై చేస్తుంది, పౌరులు ట్రావెల్ చేసే ఫ్లైట్స్ని కూడా యూజ్ చేసుకుంటుందన్న వార్త వస్తున్నది. ఎక్కడ కూడా తమ మీద ఏదో జరిగిపోయిందని ఒక ఇమేజ్ని, తప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేస్తారు. చూసుకుంటే మనకి 36 చోట్ల దాడులకు పాల్పడే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 400కు పైగా డ్రోన్స్ని కూడా పంపించే ప్రయత్నం చేసింది. సో ఈ బుద్ధిని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇంత జరుగుతున్నా కూడా ఎవరిని అడిగినా కూడా పాకిస్తాన్ భారత్ మీద గెలిచే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ బిహేవియర్ ఇట్లానే కొనసాగుతుంది. ఈ బిహేవియర్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ బిహేవియర్ అంటే ఏంటి అంటే, పాకిస్తాన్ ఆర్మీ ప్రతి ఒక్కడు వాడు సుప్రీమసీ చూపించుకోదామని చూపిస్తుంటారండి. పాకిస్తాన్ లో కేవలం ఆర్మీది మాత్రమే నడుస్తుంది. అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నా కానీ అది ఆర్మీ ఏ ప్రకారంగా నడవాలంటేనే ఆ గవర్నమెంట్ అలానే నడుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసాము, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అతను రిటైర్మెంట్ కాలం అయిపోయిన తర్వాత, లేకపోతే ఆ కాలం కావడానికంటే ముందరే మళ్ళొకసారి అతను రీఅపాయింట్మెంట్ చేయటము, ఆ తర్వాత అతను మతోన్మాదమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయటము, అది కూడా అతను మాట్లాడుతుంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ మిగతా వాళ్ళు వినటము, ఆ తర్వాత మన పెహల్గాంలో జరిగినట్టు కూడా ఒక మతోన్మాద చర్య. ఈ ప్రకారంగా ఏంటి అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ సుప్రీమసీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. లేకపోతే ఇప్పుడు ఆర్మీకి అక్కడ ఉనికే పోతుంది అన్న పరిస్థితిలో వాళ్ళది ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ చూస్తే మనకు అందరు తెలిసిన విషయము, బలూచిస్తాన్ లో అల్లకొల్లోనూ జరుగుతుంది, ఖైబర్ పఖ్తూన్వాలో ప్రాబ్లం ఉన్నది, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ప్రాబ్లం ఉన్నది, పిఓకేలో ప్రాబ్లం ఉన్నది, సిపెక్ ఏదైతే ఉన్నో అది నష్టంలో ఉన్నది. ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు చాలా కిందికి ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ సుప్రీమసీ, వాళ్ళ ఉనికిని చూపించుకోవాలి. అందుకనే వాళ్ళు ఈ దాడులు చేశారు. ఆ తర్వాత మన భారత్ మీద కూడా వాళ్ళు చేసినటువంటి దాడులు చేశారు. ఇది ఏమిటి అంటే, నేను ఒకటి చెప్పబోతుంటే మీరు ఈ లోపల మళ్ళీ మాట్లాడేశారు. పాకిస్తాన్ ఒక ప్రోపగండా వార్ స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేసింది? ఆల్రెడీ మేము భారత్ మీద అటాక్ చేసాము, శ్రీనగర్ ఎయిర్పోర్టు, జమ్మూ ఎయిర్పోర్టు, అక్కడ ఇక్కడ ఇన్ని దావరాలు మేము చంపేశాము, వాళ్ళని నష్టం చేసేసాము. ఆ తర్వాత వాళ్ళు ఏదో కొన్ని వీడియోస్ కూడా, ఫైర్ వీడియోస్ అవి కూడా వాళ్ళు ప్రోపగండా చేశారు సోషల్ మీడియాలో. దాని వెంటనే మన భారతదేశం చెక్ చేసేసి ఇవన్నీ పాత వీడియోస్, ఎక్కడెక్కడో లెబనాను, సిరియా లేకపోతే మిగతా చోట జరిగినాయి, కానీ భారతదేశం కాదు అని వాళ్ళని తిప్పకుండా జరిగింది. సో బేసికలీ దీన్ని మనం చూడాల్సింది ఒకటే విషయంగా ఏంటి అంటే, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ సుప్రీమసీ చేయడానికి వాళ్ళ ప్రజల మనసును ఇటు నుంచి మళ్లించాలి. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యల నుంచి మళ్లించాల్సిన దానికి చేయాల్సినటువంటి ప్రయత్నం లాగా మనం చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఉగ్రవాద స్థావరాలు లేవు అని కూడా అబద్ధాలు చెప్పింది పాకిస్తాన్. అంటే స్టిల్ ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు కూడా అంటే ఉగ్రవాదాన్ని అంతర్గతంగా పెంచి పోషిస్తామనే సంకేతాలను ఇస్తున్నట్టుగానే భావించాలంటారా? తప్పకుండానండి. లేకపోతే ఒక ఉగ్రవాద స్థావరాలని మనం ధ్వంసం చేసి ఉగ్రవాదులను చంపితే వాళ్ళ అంత్యక్రియలకి ఒక ఆర్మీ వెళ్ళటం ఏంటి? ఆర్మీని వాళ్ళ ఈ లాంఛనాలతోటి వాళ్ళ అంత్యక్రియలు చేయటం ఏంటి? ప్రతిసారి వాళ్ళు ఏమంటారంటే, మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు, మేమేం చేయట్లేదు, మేమే ఉగ్రవాదానికి బలవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. అటువంటిది మనం అందరం చూసాం, మనం టీవీల్లో వీడియోల్లో. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ అంత్యక్రియలు చేస్తుంది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, వాళ్ళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్నాడు. ఏంటి అంటే, గత 30 సంవత్సరాల నుంచి అమెరికా, యూకే ఇటువంటి దేశాలే మమ్మల్ని టెర్రరిస్టులుగా కావటానికి చేసింది, అందుకనే వాళ్ళ వల్లనే మేము టెర్రరిస్ట్ చేస్తున్నామని వాళ్ళే ఇప్పుడు ఓపెన్ గా మొత్తం అంతర్జాతీయంగా అందరికి చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా మనం యుఎన్ఓలో చెప్తున్నాం ఇట్లా వీళ్ళు టెర్రరిస్టులు అని చెప్పేసి. గత సంవత్సరం యుఎన్ఓలో మనం ఒక రిజల్యూషన్ కూడా తీసుకొచ్చాం 1267 కి. పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తుంది, వాళ్ళ టెర్రరిస్ట్ ను ఒకరిని మనం టెర్రరిస్ట్ గా, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేశాం. కానీ ఇప్పుడు పాకిస్తానే ఓపెన్ గా చెప్తోంది, ఎస్ మేము టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తున్నాం అని. దీనివల్ల తెలియజేస్తే ఏంటి అంటే, పాకిస్తాన్ లో ఆర్మీ ఎంత స్థితికి దిగజారిపోయింది. మామూలుగా ఆర్మీ అంటే దేశ రక్షణ చేస్తున్నాము, శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుతున్నాము, లేక మన దేశంలో వరదలు వచ్చినా, లేక భూకంపాలు వచ్చినా, లేకపోతే ఏదైనా అవాంఛనీయమైన ఘటనలు జరిగినప్పుడల్లా ఆర్మీ ముందరికి వెళ్ళి ప్రజలకి వాళ్ళని మద్దతు ఇవ్వాలి. కానీ ఈ రోజు వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే, వాళ్ళు ఇటువంటి చేస్తున్నటువంటి పిరికిపంద చర్యలు చేస్తూ మేము చాలా గొప్ప వాళ్ళని చెప్పి వాళ్ళ ప్రజలకి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నది చాలా దుర్భాగ్యకరమైనటువంటి విషయం అన్నమాట.
అయితే రమేష్ కుమార్ గారు, అంటే ఇంకా పాకిస్తాన్ దొంగ ఏడుపులు ఏడుస్తుంది అని మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా బార్డర్లు, ప్రధానంగా యూరి సెక్టర్లో చూసుకుంటే ఇప్పుడు హెవీ షెల్లింగ్ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్, మనకి అనేక చోట్ల బ్లాక్అవుట్స్ కూడా పిలుపునిచ్చిన సందర్భంగా అనిపిస్తుంది. కానీ అంటే దొంగ బుద్ధిని ఇంకానే కొనసాగిస్తుంది, దొంగ ఏడుపులు ఏడుస్తుంది. కాబట్టి ఎట్ ది సేమ్ టైం ఫేక్ న్యూస్ని ప్రచారం చేసుకుంటూ తమ పౌరుల్ని, పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈసారి ఒక చాలా క్లియర్గా పౌరులు వాళ్ళు కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఎవరైతే నిర్ణయాత్మక శక్తులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రజల్ని మోసం చేస్తున్నారు. పౌరులు కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. సో ముందు వాటిని పరిష్కరించాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో పాక్ పౌరులను కూడా పాకిస్తాన్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఏదో చేస్తోందని అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, తాము ఏదో కౌంటర్ చేస్తున్నామని తప్పుడు ప్రచారాలు చేసుకుంటా. అవునండి, యాక్చువల్గా చూడాలంటే ఏ దేశ పౌరులు కూడా యుద్ధం కోరుకోరండి. ఏ దేశ పౌరులైనా కానీ వారి దేశంలో అభివృద్ధి కావాలి, వారికి కావాల్సిన మౌలిక సౌకర్యాలు ఉండాలి, వారికి ఎంప్లాయ్మెంట్ రావాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ బాగోవాలి, దేశం అంతా బాగోవాలి, దాంట్లో మనం బాగోవాలని ప్రతి దేశ పౌరులు కోరుకుంటారంట. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ రాజకీయ నాయకులు ఎందుకు అంటే వాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఒక టిపికల్ ఇష్యూ ఉందండి. అక్కడ ఆర్మీ కానీ లేక వారి రాజకీయాల్లో కానీ పైకి వచ్చే వాళ్ళందరూ ఒక పంజాబ్ ప్రాంతం ఉంది పాకిస్తాన్లో, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. పాకిస్తాన్లో ఉన్నటువంటి సదుపాయాలు, వాళ్ళ ఖనిజాలు, వాళ్ళ సంపదలు అన్ని కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్కే డైవర్ట్ చేస్తారు. దానివల్ల మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేకపోతే సింధ్ ఇటువంటి ప్రాంతాల్లో వారికి ఏమాత్రం అభివృద్ధి జరగట్లేదు. కాబట్టి ప్రజల్లో వాళ్ళ పాలకుల మీద, ఆర్మీ పైన చాలా కోపం ఉన్నది, ఒక పంజాబ్ తప్పిస్తే. కాబట్టి ఏంటి అంటే దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఎట్లయినా ఏదో మభ్యపెట్టి దొంగ మాటలు చెప్పి వాళ్ళు మతం పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టి మన మతమే చాలా గొప్ప మతము, మన మతమే మనకి సాహసం ఇస్తుంది, మన మతమే మనమే యోధులము, హిందువులంటే వాళ్ళు యోధులు గారు, వాళ్ళకి పెరికి పందులు, వాళ్ళకి మన మీద యుద్ధం చేసే బలమే లేదు అని ఈ ప్రకారంగా ప్రజల్ని రెచ్చగొట్టి మభ్యపెట్టి చేస్తున్నారు తప్ప ఏ రోజైతే ఆ ప్రజలకు ఆ సంగతి తెలుస్తుందో ఆ రోజు వీళ్ళ ఉనికి పోతుంది. అందుకనే చెప్పి వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక విషయంగా ఆ టాపిక్ ని తీసుకొచ్చి వాళ్ళ పదవిలో కొనసాగాలని చెప్పి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల మంచి కోసం అని వారు కోరట్లేదు. ప్రజలు కూడా ఆ విషయంలో తప్పుదోవ పడిపోతున్నారు. ఎప్పుడెప్పుడైతే వచ్చేస్తుందో లేక గత సంవత్సరం మనం ఒకసారి చూసే వాళ్ళ కోర్ కమాండర్ ఇంట్లో వాళ్ళందరూ దాడి చేసి వాళ్ళు తినే సామాన్ని, ఆహార పదార్థాలను అందరూ కూడా ఎత్తుకుపోయారు. అటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవాలి. కానీ ఎంతకాలం అని చెప్పి వాళ్ళు ప్రజలను మభ్యపెడుతూ ఈ ప్రకారంగా ముందుకెళ్తారో మాత్రము మనము చెప్పలేమండి. రైట్, అంటే ప్రధానంగా ఈ పాకిస్తాన్ ప్రజల జీవన శైలికి అండ్ మంత్రులు కావచ్చు, ఎవరైతే పొలిటీషియన్స్ కావచ్చు కీలకంగా ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇటువంటి సమయం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు అలా ప్రధాని సేఫ్ జోన్కి వెళ్ళిపోయినారు, పొలిటీషియన్స్ ఫ్యామిలీస్ కావచ్చు వాళ్ళంతా కూడా ఇంకెక్కడికో వెళ్ళిపోయి సేఫ్గా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. కానీ ఎవరు సఫర్ అవుతున్నారు అని అంటే ప్రజలే సఫర్ అవుతున్నారు. సో పదే ఇటువంటి బిహేవియర్తో పాకిస్తాన్ ప్రజలు కూడా విసిగిపోయిన సందర్భం ఏమైనా కనిపిస్తుందా? ఆ సిచ్యువేషన్ వచ్చిందని అనుకోవాలంటారా పాకిస్తాన్లో? తప్పకుండా అండి. మనకు చాలా ఇండికేషన్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి, ముఖ్యంగా గత కొన్ని నెలల నుంచి తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటి అంటే వాళ్ళు పెంచి పోసినటువంటి ఉగ్రవాదానికి వాళ్లే బలి అవుతున్నారు. అయినా కానీ వాళ్ళకి బుద్ధి రావట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ చాలా ఉగ్రవాద దాడులు చేసి పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రజలు ఒకసారి ఏదో ఆర్మీ స్కూల్లో కూడా వాళ్ళు అటువంటి ఉగ్రవాద దాడి చేసి చాలా మంది చనిపోయారు. అంతేకాకుండా బలూచిస్తాన్ ప్రాంతం ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ఈ గ్వాదర్ పోర్ట్ సిపెక్ ఎండ్ లో చైనా కోసం నిర్మిస్తున్నారో ఆ ప్రాంతం వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కొట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే అప్పుడు ఖాన్ ఆఫ్ ఖల్లాఫ్ని చాలా క్రూరంగా, చాలా కపటంగా అతన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత బలూచిస్తాన్ వాళ్ళలో కలుపుకొని ఆ తర్వాత బలూచిస్తాన్కి ఏమీ చేయకుండా వాళ్ళు ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఖనిజాలు అవన్నీ వారవైపు మరిపించుకొని
ఇప్పుడు కూడా సిపెక్ ని దాంట్లో నుంచి చేస్తూ బలూచిస్తాన్కి ఏమి లాభకుండా చేస్తున్నారని చెప్పి బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో అటాక్స్ చేస్తున్నారు. మన లేటెస్ట్ గానే 10-15 మంది పాక్ సైనికులను చంపేశారు. అంత ముందు వాళ్ళు పోతున్న ట్రైన్ నే బ్లాక్ చేసి ఆ తర్వాత దాదాపు 100 మంది 150 మంది వరకు పాకిస్తాన్ సోల్జర్ ని కూడా వాళ్ళు హతమార్చినట్టు మనకి చాలా సమాచారాలు వస్తున్నాయి. కాబట్టి ఏంటి అంటే పాకిస్తాన్ మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ఈ ప్రకారంగా మీరు కనుక ఉగ్రవాదము మీ ప్రోత్సహిస్తూ పోతుంటే మీ ఉన్న కొంచెం స్థలం కూడా పోయి మీ ఉనికే పోతుంది, లేకపోతే మీరు ప్రపంచ మ్యాప్ నుంచే కూడా మిమ్మల్ని తుడిచివేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ అక్కడ ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఫారెన్స్ రిజర్వ్స్ చాలా లో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రేపో వాళ్ళ IMF నుంచి వాళ్ళ లోన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలా రోజులు వాళ్ళ IMF వాళ్ళది FATF అని ఉంది అంట, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని. వాళ్ళు గ్రే లిస్ట్ లో పెట్టారు. ఏదో అమెరికానో లేకపోతే వీళ్ళ చైనా వీళ్ళ దయ వల్ల ఏదో ఆ గ్రే లిస్ట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, కొంత లోన్ వచ్చింది. మళ్ళా వాళ్ళకి లోన్ లేకపోతే ఇంకా 4 రోజుల తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ దగ్గర ఏవియేషన్ ఫ్యూయల్ లేదు. సో కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ మన ప్రభుత్వం ఏం చెప్పింది, ఇండస్ వాటర్ ట్రీటీ కూడా మనం అబెన్స్ లో పెడుతున్నాం అంటున్నాం. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అబెన్స్ లో పెట్టి వాళ్ళు నీళ్లు ఇవ్వడం మనం బంద్ చేస్తే రెడ్యూస్ చేస్తే వాళ్ళ వ్యవసాయం దెబ్బతింటుంది. ఆ తర్వాత వాళ్ళకి తిండి లేక పౌరులందరూ సివిల్ వార్ వచ్చి బయటకు వస్తారు, రోడ్డు మీదకి వస్తారు. సో కాబట్టి ఇవన్నీ పాకిస్తాన్ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా విసిగి ఉన్నారు అక్కడ. సో ఈ పరిస్థితిలో పాకిస్తాన్ మళ్ళొకసారి వాళ్ళు రీవిజిట్ చేయాలి, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ టెర్రరిజం గురించి రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రమేష్ కుమార్ గారు, ప్రధానంగా అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ నాటకాలు ఆడుతుంది అనే విషయం అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాము బాధితులమంటూ ఇంకా డ్రామాలు చేయొద్దంటూ కూడా UN మాజీ అధికారిని నికీ హేలీ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కనిపిస్తోంది. అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. సో పాకిస్తాన్ ఇక నాటకాలు కట్టిపెట్టాల్సిన టైం వచ్చిందని భావించాలా? కట్టాల్సిన టైం డెఫినెట్ గా వచ్చిందండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే అంతర్జాతీయంగా ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ చెప్పిన దాని ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు పాకిస్తాన్ ను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. అండ్ పాకిస్తాన్ లో ఉన్న అధికారం ఉన్నవాడు కూడా దాన్ని వాళ్ళ వైపు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మనకు తెలిసిన విషయమే ఏంటి అంటే 80s లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిందో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి సోవియట్ వాళ్ళని తరిమేయడానికి అని చెప్పేసి అమెరికా వచ్చేసి పాకిస్తాన్ లో వీళ్ళని తాలిబాన్ ని టెర్రరిస్ట్ ని వీళ్ళందరినీ క్రియేట్ చేసింది. వాళ్ళ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో అల్లకల్లోలం సృష్టించేసి అక్కడి నుంచి సోవియట్ సేనల్ని తరిమేసేశారు. ఆ తర్వాత వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లోనే ఆ టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టడము, లేకపోతే పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ క్యాంప్ రావటము, వాటిని భారత వైపు డైవర్ట్ చేయటము ఆ ప్రకారంగా జరిగింది. ఎప్పుడైతే అమెరికాది పని అయిపోయిందో ఇప్పుడు చైనా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే చైనా కనుక మనల్ని ఇండియాని బిజీ చూస్తే చైనాకి వాళ్ళ ఎకనామిక్ దాని మీద వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు చేస్తున్నట్టు అరుణాచల్లో వాళ్ళు చేసుకున్న చర్యలు, లేకపోతే లద్దాఖ్ ప్రాంతంలో వాళ్ళు చేసుకున్నటువంటి సైనిక చర్యలు దాని మీదకి వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదని చైనా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చైనా వాళ్ళు ఎట్లయినా సిపెక్ వాళ్ళు POK నుంచి ఆ తర్వాత పాకిస్తాన్ ఉన్న బలూచిస్తాన్ లో నుంచి గోదావరి పోర్ట్ వరకు వాళ్ళ సిపెక్ $60-70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దాని గురించి పాకిస్తాన్ కి డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి తడపా ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా ప్రపంచ రాజ్యాలు కూడా వారి రాజకీయాల పరంగా వీరికి డబ్బునే వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఉన్నది స్ట్రాటజిక్ పొజిషన్, అది మనకి మిడిల్ ఈస్ట్ కి మన కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఎకనామికంగా ఆర్థిక పరంగా లేకపోతే వాళ్ళ ఫిలాసఫీ ప్రకారంగా కానీ ఏదో ఒక ప్రకారంగా వాళ్ళు పాకిస్తాన్ కి డబ్బులు ఇచ్చే వాళ్ళు దొరికిపోతున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డబ్బులు ఇస్తుంది, అమెరికా డబ్బులు ఇస్తుంది, చైనా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మొన్నటిదాకా సౌదీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి ప్రపంచ దేశాలు అన్ని అమెరికా, UK, జపాన్, ఆస్ట్రేలియా, ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఈ చర్యను ఖండించింది. టర్కీ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. టర్కీ మనకు తెలిసింది ఒక యుద్ధ నౌక కూడా తీసుకొచ్చి వాళ్ళు కరాచీ పోర్ట్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది కరాచీ పోర్ట్ అటాక్ అవుతుందని. కాబట్టి ఏంటంటే అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ రాజకీయాల కోసం కూడా పాకిస్తాన్ వాడుకుంటున్నారు. వాళ్ళు ఈ అక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ఏంటి అంటే ఒక విధంగా పాకిస్తాన్ ని ఏకాకి చేసి, లేక మనం పాకిస్తాన్ లో ఇదివరకు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ని
లిబరేట్ చేసి బంగ్లాదేశ్ చేసినట్టు పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాను లేకపోతే వాళ్ళ పిఓకే అని ఏదో లిబరేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు కొంచెం వాళ్ళకి ఏమైనా బుద్ధి వస్తుందో ఏమో అని నా అభిప్రాయం అండి. రైట్ రమేష్ గారు, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ మాధవపెద్ది కాళిదాస్ గారు. గుడ్ ఈవినింగ్ కాళిదాస్ గారు. నమస్తే అమ్మా, జై హింద్. చెప్పండి. కాళిదాస్ గారు, అంటే పాకిస్తాన్ ఇంకా స్టిల్ అంటే ఒక ఫేక్ ఇమేజ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నమే చేస్తుంది. తద్వారా అల్టిమేట్గా పాకిస్తాన్కే నష్టం జరుగుతుంది. అంతర్జాతీయంగా కూడా సానుకూల పరిస్థితులు ఏం కనిపించట్లేదు. అండ్ ఇంకా ఫర్దర్గా ఆ దేశ భవిష్యత్తు కావచ్చు, ఆ దేశ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పూర్తిగా చేజేతుల సర్వనాశనం చేసుకుంటుంది పాకిస్తాన్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? 100% అమ్మా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భారతదేశంతో, భారత నాయకత్వంతో, భారత సాయుధ దళాల ప్రతిభతో, సామర్థ్యం సంగతి పూర్తిగా తెలిసి వాళ్ళు పక్కలో పాముకి పాలు పోసి ఉగ్రవాద పంథాన్ని ఎంచుకున్నారు. ఈ రోజున ఉగ్రవాదులు ఎంత నీచత్వానికి దిగజారి నిస్సిగ్గుగా పెహల్గాంలో చేసిన ఘాతుకాన్ని యావత్ ప్రపంచం ఖండించింది. సో ఆ యావత్ ప్రపంచం అలా ఖండించిన తర్వాత తల ఎక్క పెట్టుకోవాలో తెలియలేదు. మనము చాలా తీవ్ర స్థాయిలో స్పందించి చాలా పద్ధతిగా, ధర్మబద్ధంగా కేవలము ఉగ్రవాద శిబిరాలు మాత్రమే మనం దెబ్బ కొట్టాం. మనకున్న సామర్థ్యానికి ఆ మొదటి దెబ్బే వాళ్ళ మిలిటరీ టార్గెట్స్తో సహా అన్నిటినీ కొట్టచ్చు. కానీ మనం ప్రోటోకాల్ పాటించాం, ప్యూనిటివ్ స్ట్రైక్స్ చేసాం. ప్యూనిటివ్ స్ట్రైక్స్ అంటే ఏంటంటే అమ్మా, కేవలము ఉగ్రవాద అంటే నాకు ఇబ్బంది పెడుతున్నటువంటి అన్యాయంగా అంతర్జాతీయ సూత్రాలకి వ్యతిరేకంగా జెనీవా కన్వెన్షన్స్కి లోబడి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కొట్టచ్చు. ప్రపంచవ్యాప్తంగా దానికి అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. మనకున్న సామర్థ్యంతో ఇతరత్ర టచ్ చేయొచ్చు. కానీ వాళ్ళు దేనికి చేయాలి? సిగ్గు లేకుండా, ఎటువంటి మద్దతు లేకుండా చైనా, టర్కీ ఇచ్చినటువంటి ఒక ఆటబొమ్మ లాంటి డ్రోన్స్తో 2 సార్లు ప్రయత్నించారు. ఇందాకే జాతీయ న్యూస్ ఛానళ్లలో వచ్చింది, దాదాపు 450 స్వామ్ డ్రోన్స్ని ఒకేసారి ప్రయోగించారు. వాటన్నిటిని మనం నిర్వీర్యం చేసాం. ఇది ఈరోజు యుద్ధతంత్రంలో చాలా గొప్ప విజయం అమ్మా. ఎందుకంటే ఒకేసారి అన్ని స్వామ్ డ్రోన్స్, మిజైల్స్ అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదండి. కొంచెం కొద్ది గొప్ప చైనా నుంచి రహస్యంగా శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి మన మూమెంట్స్ అవి ఎట్లా ఉన్నాయి బార్డర్స్లో అన్నది కొంతవరకు చెప్తుంది చైనా దొంగతనంగా. టర్కీ ప్రయత్నిస్తోంది కానీ ఊగిసలాడుతోంది. కనుక అంతర్జాతీయంగా ఎక్కడా పాకిస్తాన్కి ఎటువంటి మద్దతు లేదండి. మనం దౌత్యపరంగా ముందుగానే బిగించేసాం ఆ ఉచ్చు. ఎప్పుడైతే పెహల్గాంలో అటాక్ అయిందో ముందు 60-70 దేశ ప్రతినిధులందరినీ పిలిపించి చూపించాం. ఇంకా పాకిస్తాన్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటుంది? సో ఈ రోజున మనం చాలా న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నామని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా నీతి మాలిన దిగజారుడు రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇప్పుడే న్యూస్లో కూడా ఇందాక బ్రీఫింగ్ అయింది, సివిల్ విమానాలని ఆకాశంలో విహరింపజేస్తూ మన మిజైల్స్, మన యుద్ధ విమానాలు రాకుండా కుయుక్తులు, నీచమైనటువంటి పిచ్చి వేషాలు వేస్తోంది. స్పష్టంగా పాకిస్తాన్ వైఖరి బయటపడ్డది. వాళ్ళకి ఎటువంటి సపోర్టు లేదు. రైట్ కాళిదాస్ గారు, అంటే కంప్లీట్గా పాకిస్తాన్కి ఇప్పుడు ఒక హ్యాండ్సప్ అనే సిచ్యువేషన్ కనిపిస్తోందా? అందుకే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ప్రయత్నాలు చేస్తుందని భావించాలా? దాదాపు అదే అమ్మా. వాళ్ళకి హ్యాండ్సప్ పొజిషన్ అంటే కాళ్ల బేరానికి దిగితే భారత నాయకత్వం ఏ రకంగా మెడలు వంచుతుందో వాళ్ళకి తెలుసు. మరి ఏం చేయాలి? భారత్తో యుద్ధం చేయకపోతే అక్కడ తీవ్రవాదులు, అక్కడ ప్రజలే తిరగబడి చంపేస్తారు ప్రభుత్వాన్ని. సో వాళ్ళ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యిగా ఉంది. మనం అంటే తీవ్రవాద శిబిరాలు కాబట్టి కొట్టాం. మరి వాళ్ళు ఏ రకంగా కొట్టాలి? ఇక్కడ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయా? లేవు. మరి ఉన్నవేంటి? మిలిటరీ టార్గెట్స్ కొట్టాలి లేదా జనవాసాలు కొట్టాలి. సిగ్గు ఎగ్గు లేకుండా పెహల్గాంలో అంత నీచత్వానికి పాల్పడి గత 16 రోజుల నుంచి దాదాపుగా 70 వైలేషన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఆర్టిలరీ సెల్స్ ఉపయోగించి సామాన్య పౌరుల ఇళ్ల మీద కొట్టారు. దమ్ముంటే నువ్వు మిలిటరీ పరంగా మిలిటరీతో యుద్ధం చెయ్యి, అది లేదు. పోనీ చేతులు ఎత్తేసి తప్పు చేశారని ఒప్పుకో, అది కూడా లేదు. అంటే ఒక రకంగా ఏం చెయ్యాలో తెలియని అడకత్తెరలో పోక చెక్కలాగా విలవెల్లాడిపోతున్నారు. ఇప్పుడే ప్రధానమంత్రి నివాసంలో 3 చీఫ్స్ మళ్ళా మీట్ అయ్యారు. అదే కాకుండా రిటైర్డ్ చీఫ్స్ను కూడా పిలిపించారు. వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవటం అన్నది ఇది గొప్ప యుద్ధతంత్రం అండి.
వీటన్నిటిని చూస్తే పాకిస్తాన్ 2 రోజుల్లో మిజైల్స్ డ్రోన్స్తో జమ్మూ ఎయిర్ బేస్ నుంచి జైసల్మేర్ వరకు వాళ్ళు అఫెన్సివ్ ట్రై చేశారు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ ముందు అవన్నీ తుత్తినేలైపోయాయి, ఎస్. సర్వనాశనం అయిపోయాయి. నెక్స్ట్ అఫెన్సివ్ యాక్షన్ ఏమిటో భారత్ దానికి రుచి చూపించకపోతుంది రాబోయే 2-3 రోజులు. రైట్ కాళిదాస్ గారు, ఒకవేళ పాకిస్తాన్ ఇదే బుద్ధిని కొనసాగిస్తే కనుక రేపటి నాడు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ భవిష్యత్ ఏంటి? ఆపరేషన్ సింధు నేపథ్యంలో పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు మేజర్ భరత్ రెడ్డి గారు, మాజీ ఆర్మీ అధికారి. గుడ్ ఈవినింగ్ భరత్ రెడ్డి గారు. నమస్కారం అండి. భరత్ రెడ్డి గారు, ఇప్పటికే పెహల్గాంలో అనవసరంగా అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితికి దారి తీసేలా చేసింది పాకిస్తాన్. కానీ మళ్ళొక్కసారి ఇంకా స్టిల్ కూడా బార్డర్లో మళ్ళీ కాల్పులకు తెగబడుతుంది, అటాక్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది, సామాన్య పౌరుల మీద అటాక్ చేయడానికి చూస్తుంది పాకిస్తాన్. అనేక అటెంప్ట్స్ చేస్తూ ఉంది. సో పెహల్గాంలో జరిగిన దానికి రివెంజ్గానే ప్రతీకారంగానే ఇటు ప్రతిదాడులు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకా కూడా మరి రెచ్చగొట్టే విధంగా సామాన్య పౌరుల మీద దాడులకు తెగబడితే మరి భారత్ నుంచి ఎటువంటి ప్రతిదాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది పాకిస్తాన్? సో కొంచెం కాంటెక్స్చువల్ గా చూడాలండి దీన్ని. మీరు వాళ్ళ కాళిదాస్ గారు ఇప్పుడే చెప్పారు, ముందు నొయ్యి వెనుక కొయ్యి ఉన్న సిచ్యువేషన్. సో ఏదైతే అసీం మునీర్ పాకిస్తాన్ యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళది ఏదైతే వ్యూహరచనతో ఆయన వచ్చాడో, వ్యూహరచన వచ్చి పహల్గాంలో దాడి చేపించాడో, అక్కడ ఆయన మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అని వాళ్ళు ఒక వార్ గేమింగ్ లో బేరీజ్ వేసుకొని ఉంటారు. అండ్ దాని పరంగా వాళ్ళు మనం మళ్ళా ఒక బాలాకౌట్ స్ట్రైక్ లాగో లేకపోతే ఒక ఉరి స్ట్రైక్ లాగో చేసి దాన్ని వదిలిపెడతాం అనుకున్నాడు. మన ప్రతిస్పందన ఈసారి చాలా పెద్ద రీతిలో ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వాడి నట్టింట్లోకి వెళ్ళి వాడి చెంప పగలగొట్టడం జరిగింది. ఇది వాళ్ళ వ్యూహరచనలో వాళ్ళు ఊహించలేని ప్రతిస్పందన భారతదేశం వైపు నుంచి. ఇవాళ ఆ వ్యూహం ఎందుకు పెట్టుకున్నాడు అసీం మునీర్? రగలిపోతున్న పాకిస్తాన్, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, ఎదురు లేని పాకిస్తాన్ ఆర్మీకి ప్రతి పౌరుడు వచ్చి క్వశ్చన్ వేసే సమయం, మీరు మా దేశాన్ని అధోగతికి పంపిస్తున్నారు అని. సో మొత్తం వాళ్ళ సివిలియన్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళని డైవర్ట్ చేయడానికి, ఒక కాజ్ సృష్టించడానికి వీళ్ళు కశ్మీర్లో ఈ ఉదంతానికి పాల్పడ్డారు. దిస్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈస్ వజీరిస్తాన్ లో క్రితం నెల ట్రైన్ దాడి ఏదైతే జరిగిందో దాంట్లో ఎక్కడైతే వాళ్ళు 20-30 మంది సోల్జర్స్ కోల్పోయారో దానికి కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా, ఎందుకంటే దే హోల్డ్ ఇండియా రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, దాని పరంగా కూడా అసీం మునీర్ స్టెప్ తీసుకున్నాడు. అయితే ఇవాళ భారతదేశం ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నట్టింట్లో నిలబెట్టి బంధువర్గం ముందు అసీం మునీర్ లాంటి లీడర్స్ చెప్ప పగలగొట్టిందో, అసీం మునీర్ కి ఇవాళ ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా అయిపోయింది. అసీం మునీర్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆనరబుల్ ఎగ్జిట్. వెనక్కి తగ్గితే ఏ ప్రజలనైతే కంట్రోల్ చేయాలనుకుంటారో వాళ్లే అసీం మునీర్ని తిట్టడం మొదలు పెడతారు. ఏవైతే వాళ్ళకి వాళ్ళ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం బలూచిస్తాన్ లో సెపరేటిస్ట్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళ మనోబలం పెరుగుతుంది. మీకు వాళ్ళు ఆల్రెడీ చూశారు, వాళ్ళు ఒక 2 టౌన్స్ ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు. ఇవాళ క్వెట్టా కూడా ఆక్యుపై అయింది అని ఒక సమాచారం వస్తోంది. వాళ్ళు బలూచీలు ఆల్రెడీ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు అని వస్తోంది. సో యు సీ ద ప్రాబ్లమ్ దట్ అసీం మునీర్ ఈస్ ఫేసింగ్. ముందుకెళ్తే ఇండియా చెంపపగలు కొడుతుంది, వెనక్కి వెళ్తే వాళ్ళ పబ్లిక్ బలూచీస్ లాంటి సెపరేటిస్ట్ వాడి ఇంకో చెంపపగలు కొడతాయి. హీ హాజ్ నో చాయిస్ టుడే. సో ఇవాళ ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు ఇంత డింబాలు పలికావు కదా, నువ్వు ఇంత డింబాలు పలికితే మరి నువ్వు భారతదేశాన్ని ఏం చేయగలుగుతున్నావు? భారతదేశం మన నట్టింట్లోకి వచ్చి మన స్థావరాలపై అటాక్ చేస్తే నువ్వు ఏం చేయగలవు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో హీ హ్యాస్ టు డూ సమ్ యాక్షన్ వేర్ హీ గెట్ సమ్ కంటెంట్. హీ హ్యాస్ టు షో దట్ హీస్ కేపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ ఇండియా. హీఈస్ నాట్ ఏబుల్ టు డూ దాట్. 2 రాత్రులు ప్రయత్నం చేశాడు, సక్సెస్ఫుల్ కాలేదు. క్వశ్చనింగ్ పెరిగిపోతోంది. హీఈస్ ఫ్రస్ట్రేటెడ్ టుడే, అండ్ బికాస్ హీఈస్ ఫ్రస్ట్రేటెడ్ he will only try to escalate this further and take it to the next level, because వెనక్కి వెళ్తే మాత్రం వాళ్ళ దేశంలో కూ అయిపోతుంది.
వాడిని గద్దె మీద నుంచి దింపేస్తారు. సో హీ హ్యాస్ నో చాయిస్ అండ్ దేర్ ఫార్ దిస్ విల్ ఓన్లీ ఎస్కలేట్ ఫర్దర్. అండ్ ఇండియా తరఫు నుంచి మీరు చూస్తే కూడా ఇవాళ పాకిస్తాన్ పీక దొరికింది మనకి. పీక దొరికాక పాకిస్తాన్ ని పీక లాక్కోడి అరబియన్ సీలో ముంచాలి పాకిస్తాన్ ని. ఎందుకంటే మనకి ఏం కావాలి? మనకు పాకిస్తాన్ భూభాగం కాదు కావాల్సింది, కానీ మనకు ఒక పర్మనెంట్ పీస్ సొల్యూషన్ కావాలి. అంటే నాకు హఫీజ్ సయీద్ కావాలి, నాకు దావూద్ ఇబ్రాహిం కావాలి, నాకు హవాలా ఆగిపోవాలి, నాకు డ్రగ్స్ ఆగిపోవాలి. మీరు ఏదైతే టెర్రరిస్ట్ కి లొకేషన్స్ ఇస్తున్నారో, సపోర్ట్ ఇస్తున్నారో, డబ్బులు ఇస్తున్నారో అవన్నీ ఆగిపోవాలి. మీ థాట్ ప్రాసెస్ ఆగిపోవాలి. దిస్ ఇస్ వాట్ ఇండియా వాంట్స్. నౌ ఇండియా హ్యాస్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ రైట్ నౌ. ఇన్ని రోజులు కూడా మనం ఎప్పుడైనా ఏ ఉదంతం జరిగినా కానీ మీరు 2001 పార్లమెంట్ నుంచి తీసుకోండి, అక్షర్ధామ్ తీసుకోండి, బాంబే తీసుకోండి, గోకుల్ చాట్ తీసుకోండి, లుంబిని పార్క్ తీసుకోండి, అక్షర్ధామ్ పుల్వామా చూడండి, రైట్? మీరు ఏది చూసినా కానీ ఎప్పుడు కూడా ఇండియా మనం మెచ్యూర్ దేశం కదా అని వీళ్ళని వదిలిపెట్టేశాము. వదిలిపెట్టిన 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో మళ్ళీ వీళ్ళు ఏదో ఒక పెద్ద దుశ్చర్య చేస్తూనే ఉన్నారు. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అ పర్మనెంట్ సొల్యూషన్ టు దిస్. అండ్ దేర్ ఫోర్ ఐఎమ్ సేయింగ్ ఇండియా విల్ నాట్ రిలెంట్. India will not de-escalate. India will not let Asim Munir walk away with honor. So now the situation is Asim Munir వెనక గంజ వేలేడు, ఇండియా తగ్గదు. ఏమవుతుంది ఈ సిచ్యువేషన్ లో? We will take this to the next level. Even if Pakistan does not want to take it to the next level, మనం మన పట్టు సడలించము, మనం ఈ ప్రెషర్ ఇంకా ఎక్కువ చేస్తాము until we extract our pound of flesh. Yes, that's it. Yeah, thank you. కాళిదాస్ గారు, ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్కు ఇంకా భారత్తో పోరాడే సైనిక శక్తి కావచ్చు, ఆయుధ సంపత్తి కావచ్చు లేదు, ఖచ్చితంగా భారత్ కంప్లీట్గా టాప్లో ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ ఇంకా అట్లానే తమ పరిధికి దాటి తమ స్థాయికి దాటి అటాక్స్ కనుక వెళ్తే పాకిస్తాన్కే నష్టం జరుగుతుంది. మరోవైపు విదిన్ ద కంట్రీ కూడా ఒక అన్సర్టానిటీ వాతావరణం కనిపిస్తుంది. ప్రజలకు ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. అండ్ బలూచిస్తాన్కి సంబంధించి ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆక్యుపై చేసేసుకున్నామని కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక పూర్తి స్థాయి క్రైసిస్లో పాకిస్తాన్ ఉంది. అల్టిమేట్గా ఒకే ఒక డిమాండ్ చాలా బలంగా వినిపిస్తుంది. ఇక పాకిస్తాన్ ఫర్దర్గా చేయగలిగేది ఏమీ లేదు. చేసిన తప్పులని కూడా ఖచ్చితంగా ఒప్పుకొని ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా తన బిహేవియర్ని మార్చుకోవాలి, తన పద్ధతిని మార్చుకోవాలనే ఒక డిమాండ్ చాలా బలంగా వినిపిస్తుంది. అంటే అటువైపు స్టెప్స్ తీసుకోవడం తప్ప ఇంకేమీ ఆప్షన్ లేదు పాకిస్తాన్ అని అనుకోవాలా? ఇవాళ మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళు భారతదేశం పైన ద్వేషాన్ని మానుకోరు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా మేము పద్ధతులు మార్చుకుంటామని ఒప్పుకోరు. వాళ్ళ మెడ మనమే బలవంతాన్ని విరిచి తీరాలి. వాళ్ళంతటా వాళ్ళు మారటం కానీ వస్తుంది, ఇంటర్నేషనల్గా ప్రెషర్ వస్తుంది, మేము తప్పు చేసాం. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ బలూచిస్తాన్లో పెట్ట స్వాధీనం అయిపోయింది. ముప్పేట దాడి అంటాం కదా, మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఆ ఉచ్చు ఇంకా ఇంకా బిగుసుకుంటుంది రాబోయే 2-3 రోజుల్లో. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్నటువన్నీ ప్రయోగిస్తున్నారు. ఎన్ని రోజులు ప్రయోగించగలరు? 4, 5, 6. రాబోయే 2-3 రోజుల్లో చూడండి భారత్ ఎంత తీవ్రంగా విరుచుకుపడిపోతుందో. వాళ్ళు చేతులు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది, మెడ వంచి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అయినప్పటికీ నా వ్యక్తిగతమైన అనాలిసిస్ ఏమిటంటే వాళ్ళు భారతదేశం పట్ల విద్వేషాన్ని కానీ పాము పగని మాత్రం మర్చిపోరు. కానీ వాళ్ళని ఆ దిశగా మెడలు వంచే పరిస్థితికి వచ్చి చాలా పకడ్బందీగా అంతర్జాతీయ స్థాయిలో మేము ఉగ్రవాదాన్ని గత 50 ఏళ్లుగా అన్యాయంగా భారతదేశం మీద రుద్దాము, ఇది పూర్తిగా మా తప్పు అని వాళ్ళ మెడలు వంచి ఒప్పించి మేము ఇటువంటిది చెయ్యము, ఒకవేళ చేస్తే మేము ఇటువంటి శిక్షకు ఒప్పుకుంటామని అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్లో వాళ్ళ చేత మనం ప్రమాణం అనివ్వండి, వర్డింగ్స్ అనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి, దానికి ఇంకొంచెం టైం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ప్రొఫెషనల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉన్నాయి, చేతిలో ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు తిరగబట్టడానికి ట్రై చేస్తున్నారు చాలా సివియర్గా. ఎందుకంటే యుద్ధం చేయకుండా ఉండలేరు. యుద్ధం చేస్తే వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనం 5 దెబ్బలు కొట్టే సామర్థ్యం మనకుంది. అందులోనూ అటువంటి సామర్థ్యానికి వెన్నుదన్నుగా ఆశీస్సులుగా దేశ నాయకత్వం ఉన్నది. అన్నీ తెలుసు వాళ్ళకి. అవన్నీ తెలిసే వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. ఎందుకంటే మునీర్కి పదవి ఎక్స్టెన్షన్ కావాలి, కేవలం వ్యక్తిగతమైన స్వార్థానికి చాలా మూర్ఖత్వంతో, ఎలాగైతే దుర్యోధనుడు, రావణాసురుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి తప్పులకి
ఏ, సైన్యాన్ని నాశనం చేశారో ఎగ్జాక్ట్లీ అదే అంశాలతో ఈ రాక్షసులందరూ పుడుతున్నారు. అదే బుద్ధులు ఉంటాయి, అదే విధంగా చేస్తారు. చివరికి పాకిస్తాన్ అధోగతికి వెళ్ళడం ఖాయము. ఒకవేళ వెళ్ళకపోయినా ఈ మనకి గొప్ప అడ్వాంటేజ్ ఉంది, సైనిక పరంగానే కాదు అంతర్జాతీయ పరంగా. ప్రతి దేశం ఎక్సెప్ట్ టర్కీ అండ్ చైనా లాంటి రోగ్ డర్టీ, పాలస్తీనా, హమాస్ ఇలాంటి రోగ్ కంట్రీస్ కాకుండా 99.99% మనకే మద్దతుగా ఉన్నాయి. ఈ అడ్వాంటేజ్ని సడలించకూడదు మనము. దాన్ని మన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉన్నది ఏమిటి, పాకిస్తాన్ ప్రజలు కాదు, వాళ్ళు ఎట్లా తెచ్చినా మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళ నేల మించి ఆ ఉగ్రవాద ఎకో సిస్టమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, కంట్రోల్ అండ్ కమాండ్స్ కానివ్వండి, ఆర్థిక మూలాలు కానివ్వండి, భారతదేశం మీద ఒక్క బుల్లెట్ కూడా రాకుండా దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. దానికి మనము ఎంతకైనా సిద్ధము. ఎందుకంటే మనకు అంత నీచమైనటువంటి పనులు మన దేశం మీద చేశారు. ఎన్ని లక్ష్మణ రేఖలు దాటారో అన్ని దాటారు. Yes. మంచి అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నాము. మనకు అన్ని రకాలుగా కలిసి వస్తున్నది. కనుక దీన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ లో చిట్ట చివరి తీవ్రవాదిని కూడా వదలకూడదు. శాశ్వతంగా తీవ్రవాదాన్ని ఆ దేశం నుంచి తుడిపివేయాలి. దానికి అవసరమైతే ఎంతైనా సరే మనం ముందుకు వెళ్ళాలి. అందరి మద్దతు ఉన్నది. అతి ముఖ్యంగా 130 కోట్ల మంది భారతీయులు వెనకాల ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ విభేదాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. దీనికి మన శాశ్వత చరమగీతం పాడి తీరాలి, పాడి తీరతాం కూడా. అయితే కాళిదాస్ గారు, మీరు అన్నట్టుగానే ఎందుకు భారత్ మీద ఇంత విద్వేషం మరి వాళ్లకు? సో ప్రధానంగా మరి ప్రజలు, సాధారణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు ఇవాళ స్పష్టం అవుతుంది. సో మరి ఈ నేపథ్యంలో భారత్ను ఇంతగా ద్వేషిస్తే ఏం లాభం, ఏం ప్రయోజనం వాళ్ళకి? మతమౌఢ్యం అమ్మ ఫండమెంటల్గా. ఆ దేశం ఏ బేసిస్ మీద పుట్టింది? ఏదో అన్నదమ్ములు మర్యాదగా ఆస్తి విడగొట్టుకొని విడిపోయినట్టు మర్యాదగా వాళ్ళు విడిపోలేదు. భారతదేశం మీద విషం కక్కుతూ ఇప్పుడు ఇండియాతో క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా టీవీలని రోడ్డు మీదకి తీసుకొచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఏమని? భారతదేశంతో ఓడిపోయామని కాదు. దారుణమైన మాట ఏమిటంటే మనం హిందూస్తో ఓడిపోయామని. అంటే వాళ్ళకి భారతదేశం అంటే హిందువులే. సో ఆ మతోన్మాదంతో రగిలిపోతున్నారు. ఆ మతోన్మాదంతో రగిలిపోయే జాతికి ఏం సమాధానం చెప్పాలి? అది వాళ్ళకి పుట్టుకతోనే అక్కడున్న వ్యవస్థ కూడా నూరిపోస్తుంది. కనుక ఆ మతోన్మాదంతో వాళ్ళకి లాజిక్ లేదు. కనుక మనకందరికీ తెలుసు, ఈరోజు మధ్యాసియా దగ్గర నుంచి మొత్తం మీద ఈ ఇస్లామిక్ రాడికల్ జిహాదీ మతోన్మాదం ఏమైతే ఉన్నదో, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తీవ్రవాదంలో 90% వీళ్ళే ఉన్నారు. దానికి లాజిక్ ఏముంది? వాళ్ళ బుద్ధి, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ ప్రస్థానం వాళ్ళు మార్చుకోరు. కనుక ప్లస్ ఒక్క మాట అండి, వాళ్ళకి బంగ్లాదేశ్ని 71లో వాళ్ళ ఎడమ భుజాన్ని విరిచేసాం మనము. తర్వాత కాశ్మీర్ మాది అన్న ఒక అభిప్రాయంతో ఫస్ట్ నుంచి ఉన్నారు. అది వాళ్ళకి పూర్తిగా దక్కట్లేదు. 4 యుద్ధాలు చేశారు, 4 యుద్ధాలతో ఓడిపోయారు. ఈసారి 5వ యుద్ధానికి కూడా దిగారు. కనుక ఇది కూడా ఖచ్చితంగా ఓడిపోతారు. వాళ్ళు ఆ ప్రతీకారాన్ని, ఆ కచ్చని మర్చిపోరు. కానీ వాళ్ళ దేశంలో మళ్ళా తీవ్రవాదం మనకి వ్యతిరేకంగా పడగలు విప్పకుండా ఆ పడగని ఎన్ని రకాలుగా చితక్కొట్టాలో ఇదే సరైన తరుణం. అలా చితక్కొట్టిన తర్వాతే వాళ్ళని వదలాలి. మిగతా దేశాలు ప్రెషర్ అప్లై చేసినప్పటికీ మీరు సంధికి రండి, శాంతికి రండి అంటే నష్టబాధిత దేశం మందమ్మ. ఈ అడ్వాంటేజ్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. 71లో చారిత్రాత్మక తప్పిదం చేశాము. 90,000 మందిని అన్యాయంగా వదిలేశాము. ఆ రోజే పిఓకేని మీరు ఖాళీ చేయమంటే చేస్తుంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. కనీసం ఈసారి వచ్చే అడ్వాంటేజ్ని వదులుకోకూడదు. రైట్ కాళిదాస్ గారు, అల్టిమేట్గా భారత్ ఎంత ఫైట్ని కొనసాగిస్తే పాకిస్తాన్కు అంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉగ్రవాదాన్ని పూర్తిగా వదిలివేయడం తప్ప పాకిస్తాన్కి ఏమీ ఆప్షన్స్ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలేయాల్సిందే. సో దీనికి ఇవాళ ఒక చరమగీతం పాడాల్సిందనే అభిప్రాయం చాలా క్లియర్గా వ్యక్తమవుతుంది. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు రమేష్ కుమార్ గారు, మాధవపతి కాళిదాస్ గారు, భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.